హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు అయితే కల్పిస్తారండి. ట్రైనింగ్లో 10,000 శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్, అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. నిరుద్యోగులకు శుభవార్త అండి. మీకు అర్థమెటిక్ కోర్స్ కావాలా, రీజనింగ్ కావాలా, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ కావాలా, అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఆల్ ఇన్ వన్ గా స్టేట్ అండ్ సెంట్రల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడేలా ఒకే కోర్సులో ₹1 మాత్రమే అయితే ఇస్తున్నారండి. విఎంఆర్ లాజిక్స్ యాప్ లో ఈ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ ఆఫర్ మనకు జనవరి 21, 22, 23 మాత్రమే ఉంటుంది. సో మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆఫర్ ని యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ ని. అఫీషియల్గా ఈ నోటీస్ మనకు FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి. మనకు జనవరి 2025కి సంబంధించి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి దరఖాస్తు చేయాలంటే మీకు గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి. సో ఎవరైతే స్టూడెంట్స్ చదువుతున్నారో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. Pursuing postgraduate degree BTech, BE from a recognized university in chemistry or biotechnology, food technology, food science and technology, food nutrition, food edible oil technology, microbiology, dairy technology, agriculture, horticulture, industrial microbiology. సో ఇటువంటి కోర్సెస్లో చేస్తూ ఉన్నా కూడా, లేదంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పీజీ డిప్లొమా డిగ్రీ ఇన్ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ చేస్తున్నా ఓకే. బీటెక్ 4th year 3rd year ఉన్న అభ్యర్థులు ఉన్నా ఓకే. 2nd year 1st year అభ్యర్థులు నాట్ ఎలిజిబుల్. ఓన్లీ 3rd year 4th year ఎనీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభ్యర్థులు ఉన్నా ఓకే. లేదంటే డిగ్రీ డిప్లొమా ఇన్ పబ్లిక్ పాలసీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కోర్స్ చేస్తున్నా ఓకే. ఎవరైతే బ్యాచిలర్ ఆర్ మాస్టర్ ఆఫ్ లా చేస్తున్నా ఓకే. మేనేజ్మెంట్, ఫైనాన్స్, టాక్సేషన్, లా, మార్కెటింగ్, సైకాలజీ ఇటువంటి కోర్సెస్లో చదువుతూ ఉన్నా కూడా బ్యాచిలర్ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఎలిజిబుల్ అండి. సో దీనికి సంబంధించి స్టూడెంట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా పర్మనెంట్ కూడా చేయడం జరుగుతుంది. పర్మనెంట్ జాబ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్న్షిప్ మనకు FSSAI@fssai.gov.in సో అనే ఈమెయిల్కి మీ డీటెయిల్స్ అన్నీ పోస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. లేదంటే మనకు అప్లై లింక్ ఇచ్చారు, అప్లై కూడా చేసుకోవచ్చు. 2 months ట్రైనింగ్ ఉంటుంది. మనకు దీనికి సంబంధించి 6 months ట్రైనింగ్ పీరియడ్. మనకు దాంట్లో అట్లీస్ట్ 2 months అయినా మీరు చేయాల్సి అయితే ఉంటుంది. మీరు 6 months ట్రైనింగ్ పీరియడ్లో ఖచ్చితంగా 2 months అయితే కంపెనీకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. కంపెనీకి వెళ్ళి మీరు వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ట్రైనింగ్ మొత్తం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఎక్కడెక్కడ ట్రైనింగ్ ఆఫీసెస్, రీజనల్ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు గజియాబాదు, కోల్కతా ఈ రీజియన్స్లో, చెన్నై ఇలాంటి రీజనల్ ఆఫీసెస్లో మనకు దీనికి సంబంధించి ట్రైనింగ్ అయితే ఉండే అవకాశం ఉంది. హెడ్ ఆఫీస్ వచ్చి న్యూఢిల్లీ అండి. సో మనకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఇచ్చారు. 17th January దీనికి సంబంధించిన అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. 19th January లాస్ట్ డేట్ అండి. ఈరోజు మనకు లాస్ట్ డేట్ అనుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేయండి. లాస్ట్ వీక్ ఆఫ్ January 2025 దీనికి సంబంధించిన అప్లికేషన్ సంబంధించి షార్ట్ లిస్ట్ అయితే అనౌన్స్ చేస్తారు. మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలనే తర్వాత అయితే మెన్షన్ అయితే చేయడం జరుగుతుందండి. సో 21st నుండి, లాస్ట్ మంత్లో 21st నుండి అప్లై చేశారో 27th వరకు వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. కొత్తగా ఎవరైనా పెండింగ్ ఉంటే మాత్రం వాళ్ళైతే ఈ రోజు లోపల అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ట్రైనింగ్ సమయంలో స్టైఫండ్ రూపంలో 10,000 కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఈ ట్రైనింగ్ చేస్తే మనకేంటి, ఇంటర్న్షిప్ చేస్తే ఇట్లా ఆపర్చునిటీ ఏముంటుంది అంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పర్మనెంట్ జాబ్లో చాలా మంచి శాలరీతో FSSAI కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు అయితే లభిస్తాయి. సో దీనికి సంబంధించిన అప్లై లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సింపుల్ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లై చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.